సమయపాలన, అంకితభావం, నిబద్ధత మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హోటల్ దస్పలాలో ఏపీ మాజీ ఐజీ సిఆర్ నాయుడు రచించిన కొండమెట్లు ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మనకి తెలియని విషయాలు చిన్నవారి నుంచైనా నేర్చుకోవాలన్నారు పుస్తక రచయిత సిఆర్ నాయుడు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎన్వి రమణ, రిటైర్డ్ డీజీపీ హెచ్జే దొర, రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. జీవితాన్ని పుస్తక రూపంలో మన ముందు ఉంచారు. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆర్థిక ఆరోగ్యం కూడా. తొలినాళ్ళ నుంచి వారు తమ బాధ్యతల్లో నిబద్ధత, నీతి, నిజాయితీ, ప్రమాణాలు పాటించి సంస్కారవంతమైన యొక్క జీవితాన్ని గడిపి చాలామందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. వారి జీవిత కథ పుస్తకం చిన్నదే అయినా మన మస్తకంలోకి ఎక్కాల్సిన విషయాలు అనేకం ఆ పుస్తకంలో ఉన్నాయి. ఆత్మకథ అంటే ఉన్నట్టుగా రాయాలా, దానివల్ల కొంతమందికి ఇబ్బంది కూడా కలుగుతుంది అని చెప్పాను నేను. అది చాలా పోరాడారు కొంతమంది, లేదు రాయాల్సిందే నేను రాయను అన్నాను. వాళ్ళందరూ పోరాడిన మీదట నేను రాయను, కానీ ఎవరన్నా రాస్తే చూస్తానని చెప్పాను. ఒక ఆయన పాత్రికేయ మిత్రుడు రాస్తే దాన్ని ప్రధానమంత్రి గారు ఏదో విడుదల చేశారు. శ్రీ నాయుడు గారు ఇంత తక్కువ పేజీల్లో ఒక రకంగా చెప్పాలంటే పదాలు నేను మామూలుగా ఆలోచించి కొన్ని ఆచి తూచి వాడుతూ ఉండను, అద్భుతంగా రాశారు. అద్భుతం అనేది దానికి సరైన పదం అని అనుకుంటున్నాను. సిఆర్ నాయుడు గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఎందుకయ్యా మమ్మల్ని రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని పిలుస్తున్నావు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ సహచరులు చాలామంది పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు, వారిని పిలిచి కనుక ఈ పుస్తకావిష్కరణ చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించుకోమన్నా. నాయుడు గారు అన్నాడు, అధికారంలో ఉన్నవాడు కాదు, ఆత్మీయంగా ఉన్నవాడు నాకు కావాలి అని. చాలామంది మీరు ఏదో అత్యున్నతమైనటువంటి స్థాయికి పోయారు కాబట్టి చాలామంది మిత్రుల్ని శత్రువులను ఎదుర్కొన్నారు కాబట్టి మీకు చాలా అనుభవాలు ఉంటాయి కాబట్టి మీరు రాసేటటువంటి పుస్తకం కొంత పిల్లలకు ప్రత్యేకించి ఉపయోగపడుతుందనేటటువంటి ఉద్దేశంతో పుస్తకం రాయమని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. ఒడ్డును కూర్చొని కబుర్లు చెప్పడం చాలా ఈజీ, దిగితే కానీ లోతు తెలవదని పుస్తకం రాయటంతో మొదలుపెట్టిన తర్వాత తెలిసిన బాధలు చాలా విషయాలు మనం ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు దగ్గర నుంచి కల్పనకు చోటు లేకుండా వాస్తవాలు రాయటం అనేటటువంటిది చాలా అవసరం. మన జీవితంలో పాత్ర వహించేటటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క గోప్యతని, వాళ్ళ ప్రైవసీని కూడా కాపాడుతా వాస్తవాలు చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైనటువంటి విషయం, కత్తి మీద సాము లాంటిది. నేను ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నేర్చుకున్నది వెంకయ్య నాయుడు గారి దగ్గర. అతనుకున్నంత ఫ్రెండ్షిప్ నెట్వర్క్ కానీ, అతనుకున్న ఆత్మీయులు కానీ నేను ఇంతవరకు ఎవరిని ఆంధ్రప్రదేశ్లో చూడలేదు. ఏ విషయాన్ని నేను ఒక విషయం చెప్తే, మన వెంకటరమణ గారిని పెట్టుకున్నా, ఆయనకి వెంకటరమణ అని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కొండమెట్లకు సంబంధించి రాశాను కాబట్టి ఆయన వెంకటరమణ, ఆయన వెంకయ్య నాయుడు. మా ఆవిడ పేరు వెంకట సూర్య శశికళ, మా ఆవిడ పూర్తి పేరు కూడా వెంకట సూర్య శశికళ, మరి ఆవిడ ఎస్విఎస్ఎస్ శశికళ అని పెట్టుకుంటుంది. రియల్ ఎస్టేట్కు, స్టాక్ మార్కెట్కు వస్తే నేను చాలా పుస్తకాలు చదివాను. మొట్టమొదట నేను ఈ రంగంలోకి దింపింది మా ఫ్రెండ్ సర్వోత్తమ రెడ్డి, ఎంఎస్ రెడ్డి అంటారు, పూర్తి పేరు ఆయన సర్వోత్తమ రెడ్డి. ఆయన మొట్టమొదటి నన్ను దింపాడు విశాఖపట్నంలో ఉన్నప్పుడు. తర్వాత చాలా పుస్తకాలు చదివారు, చాలామంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను, చాలామందితో కలిసి నేర్చుకున్నాను. కానీ ఇది నిరంతరం, ఈ స్టాక్ మార్కెట్ రోజు మారుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాల్సి వచ్చిందంటే, నాకంటే చిన్నపిల్లలు వయసులో ఉన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా నేను నేర్చుకుంటూనే ఉన్నాను. సో ఇలాగా కంటిన్యూస్గా దీని గురించి తెలుసుకోలేకపోతే పర్టికులర్గా స్టాక్ మార్కెట్లో మనం అంత ఈజీగా విజయం సాధించలేము. ఇప్పుడు మై ఓన్ చిల్డ్రన్ హ్యావ్ బికమ్ మై టీచర్స్. అందువల్ల నేను నేర్చుకోవాలంటే అప్పుడప్పుడు బాంబేకి వెళ్తుంటాను, చాలామందితో ఫ్రెండ్షిప్ చేశాను. ఆ ఫ్రెండ్స్ అంతా నాకు హెల్ప్ చేస్తుంటారు.